NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిర్పూర్ మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో ఓ బాధితురాలి నుండి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా గిరిధవర్ రాహుల్ ని ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు జగిత్యాల డిస్టిక్లోని బీర్పూర్ మండలంలో సిరిపురం గ్రామానికి చెందిన కంప్లైనెంట్ ఆమెకు సంబంధించిన 12 గుంటల భూమి సాదా బయానామా ద్వారా మోతీనగర్, గంగసముద్రం, నూతిపల్లి అనే ప్రాంతాల నుంచి ఆమె బీర్పూర్ గ్రామ పరిధిలో ఉన్న ఈ 3 ప్రాంతాల నుంచి ఆమె కొనుక్కున్న 12 గుంటల భూమిని సాదా బయానామా ద్వారా కొనుక్కుంటుంది. ఆమె దానికి సంబంధించి తహసీల్దార్ గారిని భూభారతి సదస్సు పెట్టిన కార్యక్రమంలో ఒక అప్లికేషన్ ఇస్తుంది. ఆ 12 గుంటల భూమిని పట్టా చేయాలని చెప్పేసి ఆ భూభారతి సదస్సులో ఇచ్చిన అప్లికేషన్ను ఆర్ఐ రాహుల్ గారికి, బీర్పూర్ మండల తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న ఆర్ఐ రాహుల్ గారికి తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా తహసీల్దార్ గారు 12 జూలై 2025 రోజు అతనికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. దానికి సంబంధించి అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉండగా అతను ఇప్పటివరకు ఎంక్వైరీ చేయడు, రిపోర్ట్ సబ్మిట్ చేయడు. దానికి సంబంధించి కంప్లైనెంట్ పలుమార్లు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఆర్ఐ గారిని కలవగా ఆర్ఐ గారు ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి కంప్లైనెంట్ దగ్గర అమౌంట్ డిమాండ్ చేసి అతను ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 30,000 రూపీస్ బ్రైబ్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎక్కడ సార్ ఆఫీస్లో పట్టుకున్నారా? అతని ఇంటి దగ్గర కంప్లైంట్ ఇంటి వద్ద అతను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మేము అతన్ని ట్రాప్ చేయడం కంప్లైంట్ ఇంటి దగ్గర ట్రాప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా వారు చేయాల్సిన పని గురించి అమౌంట్ డిమాండ్ చేసినట్లయితే ఏసీబీని సంప్రదించాల్సిందిగా, అదేవిధంగా 1064 ద్వారా వారు కంప్లైంట్ లాడ్జ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంత డిమాండ్? కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి రామాలయం వద్ద గల సెయింట్ జార్జ్ CBSE పాఠశాలలో 9వ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కర్రతో కొట్టగా అది మరో విద్యార్థి అయిన తన కుమారుడి కంటికి తగిలి గాయం కాగా తన కుమారుడిని గాయం తగిలిన 2 గంటల వరకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, ఒక RMP చేత చెక్ చేయించారని, తాను స్కూల్కు చేరుకున్న 2 గంటల వరకు తనకు ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారో కూడా చెప్పలేదని, స్కూల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, గతంలో కూడా తాను కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు సీఎం దగ్గరికి వెళ్లినా భయపడేదే లేదంటూ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పారని, తాము కూలీనాలి చేసి లక్షల్లో ఫీజులు కట్టినా స్కూల్ యాజమాన్యాలు ఇలా ప్రవర్తిస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ స్కూల్ విషయంలో MEO మాట్లాడుతూ, ఇటు స్కూల్కు ఇంటర్నేషనల్ పర్మిషన్ లేదని ఒకసారి, ఉందని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. చెప్పండి సార్, మీ పేరేంటిది, అసలు ఏం జరిగింది ఇక్కడ, మీ సమస్య ఏంటి? నా పేరు పోలోజు నాగశేఖర్ సార్. మా అబ్బాయి ఇక్కడ 9th క్లాస్ CBSE చదువుతున్నారు సార్. ఈరోజు మధ్యాహ్నం నాకు ఒక కాల్ వచ్చింది సార్ స్కూల్ నుంచి, మీ అబ్బాయిని కొట్టాము అని వచ్చింది సార్. ఎవరు చెప్పారు కొట్టామని? ఎవరు చెప్పారు కొట్టామని? ఒక తిరుపతి PT సార్ నుంచి కాల్ వచ్చింది సార్. రెస్పాన్సిబిలిటీ పర్సన్ నుంచి, ఒక ప్రిన్సిపల్ కానీ ఒక వీళ్ళ నుంచి రాలేదు సార్. మామూలుగా అక్కడ పనిచేసే PT ద్వారా నాకు చెప్పారు. నేను వచ్చి మా మిత్ర బృందంతో వచ్చి ఇక్కడ ఏం సార్ మా అబ్బాయి అంటే దాచారు. ఒక 3 గంటల సేపు 2 గంటలకు వచ్చి 5 గంటల దాకా సతాయించారు. హాస్పిటల్ పోయాడు, ఈటని అడిగారు. సో మనిషికి ముఖ్యమైన సెన్స్ ఆర్గాన్ కన్ను లేకపోతే మనిషి బతకలేడు. ఒక చిన్న అబ్బాయిని 13 ఏళ్ళ అబ్బాయిని కన్ను పగిలేటట్టుగా రెడ్, ఇక్కడ కొంచెం ముందుకు పెట్టండి సార్, ఎంత రెడ్గా అయింది సార్, ఇక్కడ ఎట్లా వాసింది సార్. విపరీతంగా కొట్టడం వల్ల ఆ అబ్బాయికి కన్ను పోయే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ వారికి నా ఒక ముఖ్యమైనవి, ఇలాంటి స్కూల్స్ను ఎంటర్టైన్ చేస్తారా? విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి ఇలాంటి స్కూల్ ఫీజునే ప్రాతిపాదికన చేసుకొని ఫీజుకే పనిచేసేటువంటి స్కూల్స్ దయచేసి ముఖ్యమంత్రి గారు మీ యొక్క నా మనవి
ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి. రామాయణ భగవద్గీత లాంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటివి కావాలి. దయచేసి ఈ స్కూల్ మీద మీరు ఎంక్వైరీ చేయండి. నా యొక్క ముఖ్యమైనవి ఎన్నోసార్లు ఇక్కడ నేను మా విద్యార్థి ప్రగతికి ఫీజు కట్టుకుంటూ లక్ష రూపాయలు ఇలా వాళ్ళ ఒక ఫీజు చూపించండి సార్, తిరుపతి సార్ ఫీజు ఎంత ఉందో అది కూడా తీసుకున్నాం. ₹1,00,000 ఫీజు వాళ్ళు చేస్తున్నారు. ఒక్క స్పోకెన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ స్పోకెన్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళ ముఖ్యంగా ఆ యొక్క చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఫీజులకై పనిచేసేటువంటి ఇలాంటి స్కూల్స్ మీద మీరు ఎలాంటి సీఎం గారు చెప్తాను పదే ప్రైవేట్ స్కూల్ మీద నిఘా పెట్టండి అయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కాదు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం, ఇలాంటి బిల్డింగ్లు మాత్రమే చూసి మోసపోయేటువంటి ప్రజలారా, వెనకడ చెట్టు కింద నేర్చుకున్నాం మనం చదువు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి పెద్ద బిల్డింగ్లను చూసి మోసపోకండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఈరోజు కన్ను పోతే రెస్పాన్సిబుల్ ఎవరి? ఈరోజు నేను ఈ వార్త ఇచ్చినందుకు ఈ స్టాఫ్ అంతా, ఈ చైర్మన్ గారు కూడా నన్ను పగబట్టేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి చైర్మన్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా తరచూ వార్తల్లో చెప్తా ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దయచేసి ఇలాంటి స్కూల్స్ మీద ముఖ్యంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఈరోజు కన్ను పోతే విద్యార్థి భవిష్యత్తుకు కన్నే ముఖ్యం. రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతాడు, కన్ను పోతే ఎలా ప్రిపేర్ అవుతారు సార్? డిఫెన్స్ ఎగ్జామ్కి రేపు కన్నుపోతే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్ ఆ విద్యార్థిని? ఇలాంటి ముఖ్యంగా పేరెంట్స్కి ఎన్నో ఆశలు ఉంటాయి. కష్టమో నష్టమో రోజు కూలి చేసి 100 రూపాయలు వెనకేసుకొని లక్షల ఫీజు కడుతున్నాం సార్. ఈరోజు క్లియర్గా ఉంటాయి. దీని మీద మీరు ఎవరైనా ప్రశ్నించారా స్కూల్లో? ప్రశ్నించాను సార్. ప్రశ్నిస్తే మాకు ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు, చైర్మన్ గారు అందుబాటులో లేరు. దానికి మాకు సరి అయినటువంటి వివరణ మాత్రం ఇక్కడ నుంచి రావట్లేదు సార్. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఈరోజు. ఇది సార్ పరిస్థితి. ఇలా ఉంది. ఇక్కడ ఎవరు ఎటువంటి సమాధానం చెప్పలేదా మీకు? ఇక్కడ సార్ ఎలాంటి సంబంధం లేదు, చెప్పలేదు, సరి అయిన వివరణ ఇవ్వట్లేదు. మీ అబ్బాయికి ఏం కాలేదు అంటున్నారు తప్ప మరి ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా, ఇప్పుడు ఆ మిత్రుడు ఉన్నాడు మాకు, ఆ మిత్రుల ద్వారా కూడా ఏ హాస్పిటల్లో సరిగ్గా ఆ హాస్పిటల్ పేరు చెప్పలేదు. 3 గంటలు మమ్మల్ని సతాయించారు. వస్తుండు పోతుండు అనే ఉద్దేశం మీద. రేపు కన్ను పోతే ఎలాంటి పరిస్థితి? చిన్న పిల్లగాడు కన్ను తాకింది, రేపు ఇంకోటి అవుతుంది, కన్ను మొత్తం పోతుంది, ప్రాణాలు పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ప్రాణాలకు పోగొట్టడానికి మేము స్కూల్ తీసుకొస్తున్నాం. అసలు ఘటన ఎప్పుడు జరిగింది? ఈ ఘటన 2 గంటలకు జరిగింది సార్. 2 గంటలకు జరిగింది. 2:30 నుంచి మీరు హాస్పిటల్ కూడా వెళ్ళి చూడలేదా? మిమ్మల్ని పంపించలేదా? సరైన అడ్రస్ చెప్పలే నాకు. సరే వాళ్ళు అడ్రస్ చెప్పలే, వస్తున్నారు పోతున్నారని తర్జన భజన ఇక్కడే ఆపారు సార్. నాకు సరైన వివరణ వారు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా సరైన వివరణ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఆపారు. మీ పేరు? నా పేరు నాగశేఖర్ సార్. ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నారు సార్. ఇలాంటి ఒకసారి ఎంక్వైరీ పెట్టండి సార్. ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఈ స్కూల్లో చాలా జరిగాయట. ఒకసారి వీళ్ళ 2 ఏళ్ళ ఆ యొక్క కెమెరాలు కూడా అబ్జర్వ్ చేయండి. పాత ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఏంది ఏం కథ ఎట్లా ఉందో కొంచెం నిఘా పెట్టండి సార్. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సిటీలో. డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎంతో విద్యార్థులు నేటి బాలనే రేపటి భారత పరులు డ్రగ్స్ లాంటి విలయతాండవం చేస్తున్నాయి. మరి ఇలాంటి వాళ్ళను ఇట్లా శిక్షించాలి, లేకపోతే మంచి మాటలు చెప్పి మంచి ఒక క్వాలిఫైడ్ టీచర్ పెట్టి సద్బుద్ధితో చదువు చెప్పాలన్నా, ఇలాంటివి కూడా మనం గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్. దయచేసి ఇది నా పేరెంట్కి ఇది 2 ఏళ్ల క్రితం ఇలాంటి పిల్లగాని కూడా విపరీతంగా కొట్టడం వల్ల వాళ్ళు కూడా ఇలా వచ్చి అడిగితే వాళ్ళ ముఖ్యంగా సరైన సమాధానం లేదు. నాకు ఏసీపీ తెలుసు, నాకు డీసీపీ తెలుసు, మీ ఇష్టం, నువ్వు చెప్తే నువ్వు సీఎం దగ్గరికైనా చెప్పు, ఉంచు లేకపోతే తీసుకుపో అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. ఎవరు చెప్పారు అట్లా? ఆ విధంగా ఎవరు మాట్లాడారు? ఇదివరకు నేను వచ్చినప్పుడు భార్గవ్ మాట్లాడారు. నేను అబద్ధం చెప్పాలి సార్. ఎవరు భార్గవ్? భార్గవ్ అంటే ప్రిన్సిపల్. ఒక 1 ఇయర్ క్రితం ఇట్లే మా అబ్బాయి స్టడీస్ మంచిలే అంటే, నువ్వు సీఎం చెప్పుకో, నాకేం భయం లేదు. కర్నూలులో శ్రీనగర్ కాలనీలో శ్రీ చైతన్య 4వ బ్రాంచ్ నందు చైతన్య విద్యా సంస్థల అధినేత సురేష్ ఆధ్వర్యంలో 50 అడుగుల జాతీయ జెండా స్కూల్ నుండి భారీ ర్యాలీతో పెద్ద సంఖ్యలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి సుహాసిని, రామాంజనేయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెట్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మధ్య నిర్వహించిన ప్రత్యేక స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని ఉత్సాహపరిచారు. ఫస్ట్ పైకి అయిన వాళ్ళు ఎవరు చెప్తారు? ఇది హెడ్ ఎవరు చెప్తారు? చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు ఎన్ రామకృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు పలువురు ఘన నివాళులర్పించారు. వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్వగ్రామం కేలావతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనయులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజాసేవలను, రాజకీయ జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎంపీ ఎన్ రామకృష్ణారెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు. మంగళం గోదరేంద్రాయ మహిమగుణాత్మనే చక్రవర్తిమనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీవయాంజనేయ స్వామినః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం సుప్రీదా సుప్రసన్నా వరదా భవంతు కాయేన వాచా మనసేంద్రదీవా వృత్యాసనా వా ప్రకృవేషు భావాతు కరోం నిత్య సకలం పరస్మే శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీవయాంజనేయ స్వామి సమర్పయామి. ధ్రువంతారా ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంచరాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుప్రతిష్ఠితమస్తు. हरि ओम शुभाभ्यां शुभे शोभने मुहूर्त्याद्य ब्रह्मणः द्वितीय प्रावराब्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमं जम्बोद्भीपे व्रतवर्षे वर्तगण्डे अस्मिन् वर्तमाने व्यावहारिक चान्द्रमानेनः अस्याः परिकालगोत्रोद्भवस्याः कायरम्भगार्नामजयस्य अमरनाथरेड्डिगार्नामजयस्य तस्य धर्मकान्तायाः रेणुकम्मनाम्याः प्रसीनरेड्डिनामजयस्य प्रीतकम्मनाम्याः इरीनरेड्डिनामजयस्य
कैरवरेड्डिनामजयस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्विजयवीर्याभयाैरारोग्यैश्वर्याभिषिद्ध्यर्थं श्री अभयाञ्जनेय स्वामी अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु अस्य गोत्रोद्भवस्य हरिकाल गोत्रोद्भवस्य श्रीनाथटिगार्नामजयस्य तद्धर्मकान्तायः अनिशम्मनाम्याः राम प्रज्वल रेड्डी नामजयस्य उज्ज्वल कृष्णारेड्डी नामजयस्य तद्धर्मकान्तायः आर्या नाम्याः सह कुटुम्बस्य నవీపేట గ్రామంలోని దర్యాపూర్ కాలనీ యందు మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రతి నెల 2వ శుక్రవారం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా పూజలు మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు వడ్డెర ఆధ్వర్యంలో సుమారు 600 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన దాతలకు మరియు సేవ చేసుకున్న వారందరూ కూడా మహాలక్ష్మి నిర్మాణ కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయం నూతనంగా నిర్మించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి మందిరంలో ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆలయ నిర్మాణాలను చేపడుతున్నారు కాబట్టి ఆలయ నిర్మాణానికి కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జయ మాత, జయ జయ మాత, మహాలక్ష్మి. పలమనేరు పట్టణంలోని లక్ష్మణ్ సింగ్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎస్ఆర్ జ్యువెలర్స్ షోరూమ్ ను పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో కొత్తగా అడుగు పెడుతున్న జిఎస్ఆర్ జ్యువెలర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆర్బీసీ బలరాం శెట్టి, టీడీపీ కన్వీనర్ గిరిబాబు, బాలాజీ తదితర పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మనుగూరు అశోక్ నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా సురక్షా బస్టాండ్ వరకు 200 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
భారతీయ సేవా సమితి సభ్యులు దుగ్గి బ్రహ్మతేజ ఆధ్వర్యంలో ఘనంగా 200 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, దేశభక్తులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం తిరంగా యాత్ర బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ ర్యాలీకి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మురళీమోహన్ స్వయంగా బైక్ నడుపుతూ చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీకి ముందుండి నడిపించారు. జాతీయ జెండాలతో అలంకరించిన బైక్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సాగిన మార్గంలో దేశభక్తి నినాదాలు మారుమ్రోగాయి. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్లో గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పోలీసులు విస్తృత స్థాయి కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా స్థానిక ప్రజల్లో భద్రతపై నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు ప్రాంతంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు, అనాధికార వ్యక్తుల సంచారం లేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ తెలిపారు. ఈ ఆపరేషన్లో లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ, సిసిఎస్, ట్రాఫిక్ పోలీసులతో పాటు మొత్తం 369 మంది పోలీసులు పాల్గొన్నారు. 12 ప్రత్యేక సెర్చ్ పార్టీలతో పాటు ఇతర బృందాలు కలిసి సుమారు 427 ఇళ్లను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా 33 వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాటికి సంబంధించిన పెండింగ్ చలాన్ల రూపంలో సుమారు 1.62 లక్షల రూపాయలు వసూలు చేశారు.
అలాగే సుమారు 20,000 రూపాయల విలువైన 18.7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా సుమారు 14,000 రూపాయల విలువైన అక్రమ గుట్కా, పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. 3 అనుమానిత వ్యక్తులతో పాటు 4 రౌడీ షీటర్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపై కూడా ప్రతి నెల లేదా 2 నెలలకోసారి ఇలాంటి కార్డన్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ కమ్యూనిటీలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు మరింత భద్రత కల్పిస్తామని డీసీపీ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే శాంతియుతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కొనసాగించగలమని పోలీసులు తెలిపారు. సరూర్ నగర్ పిఎస్ లిమిట్స్లో భగత్ సింగ్ నగర్లో నైట్ 10:50 నుంచి 1 o'clock వరకు కమ్యూనిటీ కనెక్ట్ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మెయిన్గా ఇది ఏంటంటే లోకల్ కమ్యూనిటీని ఎంగేజ్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, ప్లస్ కమ్యూనిటీ పీస్ఫుల్గా ఉండేదానికి, ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటున్నారా అండ్ అట్లాంటివన్నీ చెక్ చేసి వాళ్ళలో ఒక పీస్ఫుల్గా ఉండేటట్టు చేయడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 369 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 12 సర్చ్ పార్టీస్ అండ్ అదర్ టీమ్స్ అందరూ కలిసి ఒక 427 ఇండ్లు సర్చ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. ఈ సర్చ్ సందర్భంగా టోటల్గా వెహికల్స్ మనము సర్చ్ చేసింది కూడా 427. దాంట్లో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ 33 సీజ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్స్ చెక్ చేసినప్పుడు వైలేషన్స్ ఉండి చాలాన్ కట్టనివన్నీ కూడా 1,62,000 చాలాన్ మనము వాళ్ళతో పే చేయించడం జరిగింది. చాలాన్ రియలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సర్చ్లో భాగంగా 18.72 లీటర్స్ ఆఫ్ లిక్కర్ వర్త్ 20,000 సీజ్ చేసినాము. అండ్ దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. గుట్కా ప్యాకెట్స్, టొబాకో ప్రోడక్ట్స్ ఇల్లీగల్గా సేల్ చేసేవి వర్త్ 14,292 సీజ్ చేయడం జరిగింది. అండ్ 3 సస్పెక్ట్స్, 4 రౌడీ షీటర్స్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పాపిలాన్ డివైస్ సర్చ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో కూడా చాలా మందిని సర్చ్ చేసి సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారో అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది 2 hours సర్చ్ ఆపరేషన్లో మేము చేసిన అవుట్కమ్ ఇది. అండ్ ఇది ఎవ్రీ 1 month 2 months అట్లా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ ఏరియాలో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా పీస్ఫుల్గా సొసైటీ ఉండేదానికి ఈ ఆపరేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ. దీంట్లో మెయిన్గా లా అండ్ ఆర్డర్ పోలీస్, ఎస్ఓటి టీమ్, సిసిఎస్ టీమ్ అండ్ ట్రాఫిక్ అన్ని వింగ్స్ పార్టిసిపేట్ చేసి కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సంబరాల్లో భాగంగా హైదరాబాద్లో కింగ్ కోటిలోని తెలంగాణ సారస్వత పరిషత్ నందు ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందించిన ప్రముఖులు ఫార్మర్ నేషనల్ ఎస్సీ కమిషనర్ మెంబర్ కె రాములు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ పోలీస్ సిఐడి శ్యామ్ సుందర్ సింగ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సురేఖ, ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, హైకోర్టు ప్రముఖ న్యాయవాది కడారి రమేష్, పలువురు న్యాయవాదులు, ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ సభ్యులు, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. మన విలేజెస్ ని అందంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర నిజంగా ప్రశంసనీయం. ఆయన ఇదే కాకుండా బాల హక్కులు మరియు చిన్నపిల్లల పెళ్లిళ్ళు ఇలాంటి చాలా వాటినట్ శ్మశాన వాటికలు ఎన్నో కార్యక్రమాలు సమాజంలో చేయడానికి ఈ కార్యక్రమం ఉంది అని చెప్పగానే సాపా పండరి గారు అక్కడ పరమాత్ములాగా దర్శనిస్తుంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈరోజు మనకి మెంబర్ ఆఫ్ ది దేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఉండడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్ సాపా పండరి గారు. విత్ హ్యూజ్
applause once again. Thank you. Late ga vacharu sir, latest ga vacharu. Thank you so much sir. Now all NCC cadets unnarama? Still?